ఇష్యూలపైనేమో బీజేపీతో ఇంత జాగ్రత్తగా డిమార్కెట్ చేసుకుంటున్నారు. ముస్లింల మీటింగ్లు పెట్టి, క్రైస్తవుల మీటింగ్లు పెట్టి మేము మీతో ఉన్నా అని చెప్తున్నారు. అంటే మైనారిటీల, ముస్లింల, క్రైస్తవుల ఓట్ల కొరకు బీజేపీతో డిమార్కెట్ చేసినప్పుడు సమస్త తెలుగు ప్రజల ప్రయోజనాల కొరకు ఎందుకు డిమార్కెట్ చేసుకోరు అంటున్నాడు. అందుకే చంద్రబాబు లోకేష్ మీటింగ్ పొమ్మని అంటలేను. మీ ప్రయత్నంలో మీ పద్ధతిలో మీరు కృషి చేయండి. ఈ అన్యాయం జరగకుండా సౌత్ ఇండియాకు అన్యాయం జరగదని నేను ఆశిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ అంటాడు. మీ ఆశలు నమ్మకాలతో రాజకీయం ఉండదు కదా. రాజకీయం రియాలిటీ మీద జరుగుతుంది. చెప్పండి. మీరు ఒక్కసారి మోడీ గారికి వెళ్ళి చెప్పండి, సార్ ఈ సౌత్ ఇండియాకు నష్టం జరగకుండా చేయండి. మీరు ఇవాళ 543 లోక్సభ సీట్లలో దీన్ని మార్చకుండా మరో 25 ఏళ్ల పాటు ఫ్రీజ్ విధించండి. దీనికి అడుగుతున్నది ఏంటి? చెన్నై మీటింగ్లో ఇంకో 25 ఇయర్స్ వరకు ఈ ఫ్రీజ్ కంటిన్యూ చేయండి అంటున్నారు. లేదు, మీరు సీట్లు పెంచితే ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి టోటల్ పార్లమెంట్ సీట్లు ఎంత వాటా ఉందో ఆ నిష్పత్తిని మెయింటైన్ చేసేలా పెంచండి అంటున్నారు. ఈ రెండు చంద్రబాబు నాయుడు చెప్పమంటున్నాను అంతే. కానీ చంద్రబాబు నాయుడు చెన్నై మీటింగ్ ఎందుకు వెళ్ళలేదని నేను అన్నాను. చెన్నై మీటింగ్కి ఎట్లా వెళ్తారు? అది మోడీ పైన పోరాటం చేయడానికి మీటింగ్ పెడితే దాంట్లో చంద్రబాబు నాయుడు వెళ్ళాలి అని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. కానీ సబ్జెక్టు వదలకూడదు కదా అని అనేది. ఇక జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోలేదు అని. జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా బీజేపీ పట్ల వ్యతిరేకతను తన రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలు అమలు కాకపోవడం, ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. కానీ తనకున్న సిబిఐ ఈడీ కేసుల ద్వారా మోడీతో పోరాడేటువంటి స్థైర్యాన్ని జగన్ కోల్పోయాడు. ఎందుకంటే జగన్కు తెలుసు, ఒక్కసారి మోడీపై పోరాడితే హేమంత్ సోరెన్కి ఏమైంది, అరవింద్ కేజ్రీవాల్కి ఏమైంది, జగన్కు తెలుసు కనుక జగన్ పోరాడదలుచుకోలేదు. సరిగ్గా ఇదే పని చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు చేశాడు ప్రతిపక్షంలో ఉంటూ. 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు ఏ పాత్ర పోషించాడు? జగన్మోహన్ రెడ్డి పాత్రే పోషించాడు. ఇద్దరు కూడా కలిసి బీజేపీకి అనుకూలంగా పార్లమెంట్లో ఓట్లేశారు. మీరు పార్లమెంట్లో ఓటింగ్ ప్రక్రియ చూడండి. అవిశ్వాస తీర్మానం పైన ఓటింగ్ జరిగితే టీడీపీ వైసీపీ ఒకే రకంగా ఓటేసింది. రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ జరిగితే టీడీపీ వైసీపీ ఒకే రకంగా ఓటేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగితే టీడీపీ వైసీపీ ఒకే రకంగా ఓటేసింది. ఆఖరికి ఒక రాష్ట్ర అధికారాలకు కళ్ళం వేస్తూ యూనియన్ టెరిటరీ ఢిల్లీ పైన బిల్లు తెస్తే దానిపైన కూడా టీడీపీ వైసీపీ ఒకే రకంగా ఓటేసింది. మీరు చూడండి, పార్లమెంట్లో ఓటింగ్ ప్రక్రియ చూడండి. టీడీపీ వైసీపీ ఒకే రకంగా ఓటేస్తాయి. చంద్రబాబు నాయుడు జగన్లో ఆంధ్రప్రదేశ్లో కొట్టుకుంటారు, ఢిల్లీలో కలిసి ఉంటారు. ఢిల్లీలో మోడీ కొలువులో అందరూ ఒకటే. సో అందువల్ల ఇవాళ అవకాశం ఉండి కూడా ఎందుకు పోగొట్టుకుంటున్నాడు జగన్ అంటే కారణం మోడీతో పెట్టుకోదలుచుకోలేదు. సో మోడీతో ఘర్షణ పడడం, ధైర్యం లేకపోవడం కావచ్చు, రాజకీయంగా తనకు ఇబ్బందులు వస్తాయనుకోవచ్చు, ఈడీ సిబిఐ కేసులు వస్తాయనుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎంత ఒత్తిడి తెచ్చినా జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ ఈడీ కేసులు ఒక్క ఇంచు కూడా కదులుతలేవు. 2014 కదిలినా ఎక్కడన్నా ఎవరైనా 11 ఏళ్ల పాటు అజేయంగా అవిశ్రాంతంగా బెయిల్ మీద ఉంటాడా ఎవరన్నా? అంత ఈజీనా? సో సిబిఐ ఈడీ జగన్ బెయిల్ రద్దు చేసడానికి ఏమైనా కాస్తంతైనా ప్రయత్నిస్తుంది. ఎక్కడన్నా మీరు చూశారట మీడియాలో. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పక్క పెట్టాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా లేడు కదా. మీరు మిగతా అందరిపైన అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా జైలుకు పంపించారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా జైలుకు పంపించారు. ఒక్క జగన్మోహన్ రెడ్డికి ఎగ్జామ్షన్ మీరు చూడండి. మొత్తం దేశం మొత్తం మీద సిబిఐ ఈడీ కేసులు ప్రతి నాయకుడి పైన వెంబడిస్తే పడుతుంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి. సో ఎందుకున్నాయి? కదలిక కూడా లేదు. మీరు చూడండి. ఇదే కాదు, వివేక హత్య కేసు ఏమైంది? ఇంతవరకు ఏమైనా కదులుతుందా? సో మరి ఇవేవి ఎందుకు కదలడం లేదు? అందరికీ తెలుసు కదా, మోడీ ఆఫీసుల వల్లనే కదులుతలేమని. ఆఖరి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ఎన్డీఏలో చేరాక కూడా అసలు మొదటి మీటింగ్ మీరు చూడండి, కావాలంటే చిలకలూరుపేట అనుకుంటా, ఒక్క మాటన చంద్రబాబు నాయుడు పొగుడుతూ మాట్లాడాడు మోడీ. అసలు జగన్ను తిడుతూ మాట్లాడాడు. మీరు చూడండి, జగన్ విమర్శిస్తూ కూడా మాట్లాడలే, కాంగ్రెస్ను విమర్శిస్తూ మాట్లాడి. మీరు చిలకలూరుపేట సభ తీయండి. మళ్ళీ రాజమండ్రి సభకు వచ్చే వరకు తెలుగుదేశం నాయకులు చెప్పుకుంటే ఇది చాలా రాంగ్ సిగ్నల్ పోతుందంటే అక్కడ కాస్త చంద్రబాబు నాయుడు అప్రిషియేట్ చేశాడు తప్ప 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడును విమర్శించిన స్థాయిలో మోడీ జగన్మోహన్ రెడ్డి విమర్శించినట్టు ఒక్క వీడియో చూపెట్టాను నాకు. ఆ స్థాయిలో ఏదో ఒక మాట అన్న వేరు. అంటే చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి విషయంలో మోడీ వైఖరి, బీజేపీ వైఖరి ఒక్కటే. ఏంటి, ఇవాళ టీడీపీకి మెజార్టీ ఎంపీలు ఉన్నాయి, రేపు వైసీపీకి ఉంటాయేమో, మాకు ఎవరైతే ఏంది
మాకు అలా డిఎంకే పైన ఏమైనా కేసులు పెట్టారా? 2G స్పెక్ట్రమ్ కేసు ఎందుకు వీగిపోయింది? అది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అలా, వాళ్ళని పట్టుకోవచ్చు కదా. కారణం డిఎంకే నాయకులే కదా 2G కేసు. మోడీ ఊరూరు తిరిగి ప్రచారం చేసి ప్రైమ్ మినిస్టర్ అయిన 2G కేసులో ఏమైనా జరిగిందా? ఇప్పటికి కదలిక లేదు కదా. ఎందుకంటే డిఎంకే ఎప్పుడు అవసరం ఉంటుందో తెలియదు, ఏడీఎంకే ఏది అవసరం ఉంటుందో తెలియదు. ఇక్కడ కూడా అంతే, టీడీపీ అవసరం ఉంటుందో తెలియదు. అందుకే పోనీ కేసీఆర్ మీద కేసులు ఉన్నాయా? లేవు. మీరు చూడండి ఎక్కడన్నా కేసీఆర్ని పైన సిబిఐ ఈడీ ఎంబడబడుతుందా? పడతలేదు కదా. కేసీఆర్ మీద పడతలేదు, జగన్ మీద పడతలేదు. స్టాలిన్ మీద కూడా ఆయన మినిస్టర్ ఒకరిని పట్టుకున్నారు తప్ప సీరియస్గా స్టాలిన్ పైన, కరుణానిధి కుటుంబం పైన ఉన్న కేసులు ఏం పట్టించుకుంటలేరు బీజేపీ అక్కడ కూడా. సో ఏంటి క్లియర్ మెసేజ్ ఏం పెడుతుంది కేసీఆర్ అయినా జగన్ అయినా? ఇవాళ కాకపోతే రేపైనా మాకు మిత్రులు, వాళ్ళతో మేము ఎందుకు పెట్టుకుంటాం? ఇది అందుకే జగన్మోహన్ రెడ్డికి ఇంత వెసులుబాటు మోడీ ఇస్తుంటే ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా తీవ్రంగా విమర్శించడానికి చెన్నైలో మీటింగ్ పెట్టారు కనుక ఆ సమస్యతో తాను సానుకూలంగా ఉంటూ కనబడుతూ మీటింగ్ మాత్రం వెళ్ళలేదు. సో అందువల్ల డీలిమిటేషన్ ప్రక్రియ తక్షణాదికి అన్యాయం జరగకుండా చూడండి అని ఒక లేఖ రాశాడు. చంద్రబాబు నాయుడు కూడా కనీసం ఆ లేఖ కూడా రాయలేదు, అది వాదేసేది. పోనీ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ ఎందుకు పోలేదంటే ఆయన అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ఒక్క లేఖ రాస్తే ఏమన్నా ఇప్పుడు కాదు, పోనీ ఈ సందర్భం రాయకూడదు, ఈ సందర్భం రాస్తే రాంగ్ మెసేజ్ పోతుంది. ఎందుకంటే అక్కడ ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినారు. సందర్భం లేనప్పుడైనా ఒక 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో కలిసినప్పుడైనా చెప్పి డీలిమిటేషన్లో సౌత్ ఇండియా నష్టం కాకుండా చూడాలి మీరు అని చెప్పాలి కదా అనేది మేము కోరేది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా